నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు స్థానిక సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ప్రభాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ రోహిణి పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ ఆదివారం మనుబోలు గ్రామంలోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం విజయవంతం చేయండి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ గూడూరు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు అభిమాన సంఘం తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ప్రభాస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ యోగి అలియాస్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అతిథులు డాక్టర్ రోహిణి, కోట సునీల్ కుమార్ ప్రారంభించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ అభిమాన సంఘం తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తరచూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో గుర్తింపు పొందాలని ఆమె వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ కళాశాల డైరెక్టర్ బాలకృష్ణంరాజు, నోహా రక్తనిధి చైర్మన్ భాస్కర్ రాయుడు, అభిమాన సంఘం ప్రతినిధులు వెంకీ, రవి, మనోజ్, కోటి, తులసి, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ప్రభాస్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. బాహుబలి సినిమా లాగా అంత పాన్ ఇండియాలో అంత ఫేమస్ అయిపోయాడు ప్రభాస్. మీరందరూ కూడా ఆయన ఫ్యాన్స్ అవ్వడం సంతోషమే. కానీ మీరు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు అలాంటివన్నీ చేసి ప్రభాస్కి మీ శుభాకాంక్షలు అందించడం చాలా సంతోషము. ఎక్కడెక్కడే అంటే ఏదో పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఇలాంటి ఉపయోగపడే పనులు, పేదవాళ్ళకి కానీ ఎవరికైనా నీడీ పీపుల్కి ఉపయోగపడే పనులు చేయడం అనేది చాలా సంతోషం. ఈ చిన్న వయసులో మీరు ఇలాంటి అలవాట్లు పెంపొందించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా మీరు ఎలాంటి అలవాట్లకు, దురలవాట్లకు లోను కాకుండా ఈరోజు మా హీరో, మా బాస్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ముందుగా జన్మదినోత్సవాన్ని తెలియజేస్తున్నాము. గూడూరు ఫ్యాన్స్ అందరి తరఫున ప్రభాస్ గారికి జన్మదినోత్సవాన్ని తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ప్రభాస్ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ మరియు బ్లడ్ క్యాంపు మరియు అన్నదానం అన్ని బెడ్షీట్ పండి అన్నీ అనుకోని నేను స్టార్ట్ చేసాము. నిన్న తుఫాను వల్ల కొన్ని ఈ కార్యక్రమానికి కొంత అంతరాయం జరిగింది. అదే పోయినసారి బర్త్డేకి అయితే మన ఇంచుమించుగా 5,000 మందిని గ్యాదర్ చేసి ఈ 20 మందితో పోయినసారి మన జిల్లాలోనే 2వ క్యాంపు మంది. ఆ విధంగా పోయినసారి 20 మందితో బ్లడ్ క్యాంప్ చేసాము. ఈసారి కొంచెం తుఫాను కారణంగా అప్పటికప్పుడు అనుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇంచుమించుగా 100 దాటి బ్లడ్ క్యాంపు, బెడ్షీట్లో 100 మందికి నిరుపేదలకు ఇచ్చాము. అంటే అదేవిధంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు ఇచ్చేసిన మన డాక్టర్ సిఆర్ రోహిణమ్మ గారికి, అలాగే మన కోనసుమన్ గారికి, డిఎస్ఆర్ స్కూల్ అధినేత బాలరాజు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా ఈ క్యాంప్ ఇచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసిన ప్రతి ఒక్క ప్రభాస్ అభిమానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే మా హీరో ఈ మధ్యనే మన రాజా సాబ్ కొత్త మూవీ టైటిల్ రిలీజ్ అయింది. చాలా అద్భుతంగా ఉంది. ఆ సినిమా జనవరి 9 ప్రపంచవ్యాప్తంగా 10,000 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విజయవంతం అవ్వాలని ప్రభాస్ అభిమానులందరి తరఫున కోరుకుంటూ, అలాగే మా హీరోకి 100 సంవత్సరాలు ఆయుష్వాగం వెంకటేశ్వర ఆశిస్తుండాలని, ముందుగా మంచి పేరు రావాలని, ఇంకా పై చేతులు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఫ్యాన్స్ అందరి తరఫున కోరుకుంటూ చాలా పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ ఆదివారం మనుబోలు గ్రామంలోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మరియు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నామని, అందులో ముఖ్య ఉద్దేశం జాతీయ రహదారిపై ప్రమాదాలకు గురవుతున్న క్షతగాత్రులకు సకాలంలో రక్తం అందించాలనే సంకల్పంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని విద్యార్థులు, యువత మరియు రాజకీయ నాయకులు తరలివచ్చి రక్తదానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మనుబోలు పోలీస్ స్టేషన్ తరఫున ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మాకు పోలీస్ అమరవీరుల దినోత్సవం అక్టోబర్ 21కి పురస్కరించుకొని ఈ అమరవీరులకు సంబంధించిన వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా మా గౌరవ ఎస్పీ మేడం, అట్లాగే రూరల్ డిఎస్పీ సారు, మా పొదలకూరు సిఐ సారు వీళ్ళందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మేరకు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేద్దామని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎందుకు అని అంటే, మాది నేషనల్ హైవే స్ట్రెచ్, మాకు మనుబోలు తరఫున 13 to 15 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. ఈ స్ట్రెచ్లో నిత్యం మనకి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. బ్లడ్ లాస్ అయిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో బ్లడ్ యొక్క ప్రాముఖ్యత అనేది మేము నిత్యం చూస్తూ ఉంటాం. బ్లడ్ లేకుండా చనిపోయిన వాళ్ళ పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని చెప్పిన ఉద్దేశంతో అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది 26వ తారీఖు, ఈ అక్టోబర్ నెల 26వ తారీఖు ఆదివారం ఉదయం మాకు మనుబోలులో కళ్యాణ మండపం ఒకటి ఉంది. ఆ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పద్మనాభరెడ్డి గారికి సంబంధించిన కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. మా అధికారులు అట్లాగనే నాయకులు అందరూ, ప్రతి ఒక్కరు, ప్రెస్ వాళ్ళు అందరూ అటెండ్ అయ్యి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి, రక్తదాతలు మనం రక్తం ఇవ్వడం వల్ల అనేక మంది ప్రాణాలు నిలబెట్టడానికి, అట్లాగే చాలామంది ఇచ్చేదానికి మనం ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని
ఆశిస్తూ 26వ తారీఖు ఆదివారం అక్టోబర్లో ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి దీనికి రక్తదానం చేసి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ సదరు రక్తదాన శిబిరం వచ్చేసి మనకు మనుగోలు హెడ్ క్వార్టర్లో సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో వాళ్ళ దాతృత్వంతో కూడా ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ముఖ్యంగా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ నాయకులు దగ్గరుండి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటాం. రాజకీయాలకు అతీతంగా పుట్టిన ఊరుకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న బొమ్మిరెడ్డి పార్దీశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా బుధవారం రాత్రి మనుబోలు గ్రామం అంబేద్కర్ నగర్లోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబేద్కర్ నగర్ యూత్ మరియు వార్డు సేన ఆధ్వర్యంలో ఆలయంలో పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా కులమతాలకు అతీతంగా పార్దీశ్వర్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు గ్రామానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని, ఆయనను ఆదర్శంగా తీసుకుని తాము నడుచుకుంటున్నామని, ఎప్పటికీ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేశారు. అర్చకులు గుమార సుబ్రహ్మణ్య స్వర్మ పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొని పార్దీశ్వర్ రెడ్డి జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. सहस्रतीर्षा पुरुषा सहस्राक्ष सहस्राक्ष पुरुष एवेद गौतमं यद्भूतं यच्च भव्यं उदामृतात् रायामे माधवाय स्वाहा गोविन्दाय नमः अंदरु पलकंड विष्णु कर्पूरहारते नीराजनं दर्शयामि राजाधिराजं वै श्रवणाय गोविन्दाय नमः हस्तप्रक्षाल्य केशवाय स्वाहा रोजमानः शोभनो शोमानः चनकेशव अनुग्रह कृपा कटाक्ष बलसिद्धिरस्तु शतमैश्वर्यं भवति शतमानं भवति शतायु पुरुष మాకెంతో ఇష్టమైన ఆరాధ్య దైవం మునుగోలు పేదల పాలిట పుణ్యది బొమ్మిరెడ్డి పార్దీశ్వర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం అంబేద్కర్ నగర్లో చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. మాకు ఈ విధంగా ప్రతి ఒక్కదానికి సహకరించిన అంబేద్కర్ నగర్ పార్దీశ్వర యూత్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఎందుకంటే మేము చేయాలనుకున్న దానికి కూడా మాకంటే కూడా యూత్ పార్దీశ్వర యూత్ అందరికంటే ముందుండి అన్నీ మేము చేసుకుంటామన్నా మీరు ఉండండి అని చెప్పి మాకు అన్నీ చేస్తున్నారు. ఆ అన్నకి ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ నగర్ పార్ట్ 2 యువసేన తరఫున మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాం. మా అన్న బొమ్మిరెడ్డి పార్దీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ముందర సంవత్సరం చేసాము, ఈ సంవత్సరం చేసుకుంటున్నాము. మాకున్న సపోర్ట్కి నేను ఏం జరిగినా మీకేమైనా సపోర్ట్గా నేను ఉంటానని చెప్పే ధైర్యంతో ఈ రోజుల్లో మన ఇంట్లో సమస్యలు ఎత్తుకోవడానికి ఎవరు రాని వాళ్ళు బయట నుంచి ఒక దైవంగా కానీ ఒక సపోర్ట్గా కానీ ఏదైనా కానీ ముందు మీరు మీ వెనక నేను ఉంటానని సపోర్ట్గా నిలబడి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంకా చేయాలని అన్న ఆరోగ్యాలు ఫ్యామిలీ అందరూ ఆ దేవుడికి కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా అన్న బొమ్మిరెడ్డి పార్దీశ్వర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ముందుగా ఇప్పుడు అన్న ఎవరైనా ఒక మనిషి ఏం చేశాడు అనే దానికంటే ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే ముందుగా అందరూ సమానత్వంగా చూడడం, మాతో చేరి మాతో కూర్చొని మాతో మాట్లాడుతూ మా బడి మీరు కానీ చూసుకుంటే మా బడిని అయితే చూసుకుంటే ఫస్ట్ వచ్చే పని అయితే ఎలాగుండే బడిని ఎలా చేశాడు ఆ బడే చెప్తుంది అన్న ఎలాంటి వాడు అనేది.
అదే కాకుండా అన్న చేసిన ఇంకా ఎన్నో మంచి పనులు ఉన్నాయి. పిల్లకాయల నుంచి అందరికీ యూత్కి క్రికెట్ కిట్ నుంచి అన్నీ స్పాన్సర్ చేస్తూ మమ్మల్ని స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ విధంగా అన్న చాలా మంచి పనులు అనేది చేస్తున్నాడు. రాజకీయంగానే కాదు, రాజకీయం అనేది సంబంధం లేకుండా ఒక మనిషిగా మంచితనంగా ఇక్కడ ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ మాకు ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలను తీరుస్తూ ఇక్కడి నుంచి పోయే బండిని పోనీయకుండా ఇక్కడ మా వాళ్ళు అందరూ ఇక్కడ పెట్టి మేమే చేసుకుంటామంటే మా వాళ్ళతో సహకరించి ఆ బండిని ఇప్పుడు ఒక బండిని ఎలా చేశాడంటే ఆ విధంగా చేశాడు. అన్న సొంత ఖర్చుతో సొంత నిధులు పెట్టి చేపించాడు. అన్న ప్రతి కార్యక్రమంలో కానీ శ్మశానం చూసుకుంటే శ్మశానం అయింది అన్నీ అన్న సొంత నిధులతోనే చేపిస్తున్నాడు. ఆపదంటే మాకు తోడుగా మాకేమన్నా అవసరం వస్తే మేము అడగకముందు అన్నాన్ని పిలవకముందే మాకు వచ్చి సాయం చేసే విధంగా ఉన్నాడు. మేము అడగకముందే మాకు ఏదన్నా కావాలంటే ఆయనే తెలుసుకుని చేస్తున్నాడు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక మాసం ఆరంభం సందర్భంగా శివ పార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి దీపాలకు పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపై ఆకాశ దీప కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం ముగింపు వరకు ప్రతిరోజు సాయంత్రం ఆకాశ దీపం కార్యక్రమం జరగనుంది. భక్తులు ఓం నమః శివాయ నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని శివ పార్వతులను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొత్తది కదా మొత్తం పోవాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కాశీ లేఅవుట్ వద్ద ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అయ్యప్ప స్వామికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. అభిషేక కార్యక్రమంలో పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ దంపతులు పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామి మాలధరణ భక్తులు భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భజన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.
భస్మాభిషేక ప్రేణే స్వామి స్వామి భస్మాభిషేక ప్రేణే పూర్వం రస్యానుగ్రహ కారిణి శరణాగ స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అప్డేట్ చేయబల్లే గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి విశేష అలంకరణ, అభిషేకము, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారిని సందర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నము అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన చెన్నారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, చందన దంపతులు, వీరి పిల్లలు వెంకట సతీష్ రెడ్డి, జోషిత, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
శ్రీమన్మహాగణాధిపతయే నమః. సువర్ణపుష్పాణి సమర్పయామి, చక్రం సాధ్యామి, శ్రవణం విధయామి, ఇదం స్వాధ్యామి. శబ్దం విశ్వావసనామ సంవత్సరే ఓం మృత్యుంజయాయ నమః. ఓం అమృతమాంగళ్యప్రదాయ నమః. ఓం బుద్ధిసిద్ధిప్రదాయ అనాథనాథధీనబంధవే నమః. సర్వకాలపతే నమః. అకర్మణే కర్మణే సకర్మణే నమః. పుణ్యస్తమేషాయతే సత్యదత్తబోధకాయ సాధుయాభిష్టాయ మహిత నారాయణ పరమాయతన భాగవతి యో వాయువాశ్రిత పటాన పహాయతనం. ఉన్నాగే మల్లికాదిభిః మందారై పూజా. ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఓం సీతా దుర్గే బాయి సీతా భావసాయి జడో బ్రహ్మ సాకార ఆవాదిన ఝాలా సే స్వామి దత్తా దిగంబర్ జయ దేవ దత్తా. ఓం స్వస్తి సాంప్రా. ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఇవి ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.